ఏ నిమిషానికి ఏం జరుగునో ఎవరు ఊహించెదరు అంటారు. అలాగే కాలం కలిసి రాకపోతే జీవితాలు తల్లకిందులైపోతాయి అంటారు. సేమ్ అదేవిధంగా కాలం పగబట్టి మృత్యువు రూపంలో వెంటాడితే ఎంత బలవంతుడైనా, ఎంత జాగ్రత్తగా ఉన్నా, ఎంత హై సెక్యూరిటీ జోన్లో ఉన్నా సరే మృత్యువుని ఆపలేరు. అచ్చం ఇదే విధంగా జరిగింది కేసర టోల్ ప్లాజా దగ్గర అడ్వకేట్ బొద్దులూరు శ్రీనివాస్ యాక్సిడెంట్. అందరికీ నమస్కారం. నేను మీ సత్యభాయ్ పిల్ల. వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ సత్యభాయ్ పిల్ల. ఏ నిమిషానికి ఏం జరుగునో ఎవరు ఊహించెదరు అంటారు. అలాగే కాలం కలిసి రాకపోతే జీవితాలు తల్లకిందులైపోతాయి అంటారు. సేమ్ అదేవిధంగా కాలం పగబట్టి మృత్యువు రూపంలో వెంటాడితే ఎంత బలవంతుడైనా, ఎంత జాగ్రత్తగా ఉన్నా, ఎంత హై సెక్యూరిటీ జోన్లో ఉన్నా సరే మృత్యువుని ఆపలేరు. అచ్చం ఇదే విధంగా జరిగింది కేసర టోల్ ప్లాజా దగ్గర అడ్వకేట్ బొద్దులూరు శ్రీనివాస్ యాక్సిడెంట్. వివరాల్లోకి వెళ్తే తెలంగాణలోని హైదరాబాదులో ఎల్లారెడ్డిగూడలో నివాసం ఉండే అడ్వకేట్ బొద్దులూరు శ్రీనివాసరావు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఏపీ హైకోర్టులో న్యాయవాదిగా పనిచేస్తూ ఉంటాడు. అదేవిధంగా తన యొక్క వృత్తిరీత్యా హైదరాబాద్ నుండి విజయవాడకు, విజయవాడ నుంచి హైదరాబాద్కు తరచూ నిత్యం తిరుగుతూ ఉంటాడు. గత శుక్రవారం ఏపీలో జరిగినటువంటి ఏపీ హైకోర్టు అడ్వకేట్ అసోసియేషన్ ఎలక్షన్లో పాల్గొనడానికి వచ్చి దాంతోపాటు అమరావతిలో తను నిర్మిస్తున్నటువంటి హౌస్ కమ్ ఆఫీస్ని అతను ఒకసారి చూసుకుని తిరిగి మళ్ళీ హైదరాబాద్కి బయలుదేరిన తర్వాత ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం దగ్గర కేసర టోల్ ప్లాజా దగ్గర టోల్ దగ్గర కారులో వేచి ఉండగా అనుకోని ఈ పెద్ద ప్రమాదం జరిగి అతను మృతి చెందడం జరిగింది ఈ యాక్సిడెంట్లో. ఈ విషయం అందరికీ తెలుసు. అయితే ఈ విషయంలో మనం గ్రహించి తెలుసుకోవాలి, మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటి అంటే, నిజానికి ఒక హైకోర్టు అడ్వకేట్గా ఎదిగి తను ఎన్నో ఉన్నత శిఖరాలను సాధించి, అదేవిధంగా జీవితంలో ఎన్నో మంచి విజయాలు సాధించి ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత ఎంత అర్ధాంతరంగా అతను మృత్యు ఒడిలోకి వెళ్ళడం అనేది చాలా బాధాకరం. నిజానికి తన యొక్క పర్సనల్ లైఫ్, కుటుంబ విషయాలు తెలుసుకుంటే తల్లి, తండ్రి, శ్రీనివాసరావు మరియు భార్యాభర్తలు, పిల్లలతో ఎంతో చక్కగా ఉండే కుటుంబం గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో ఒడిదుడుకులను మరియు కష్టాలను ఎదుర్కొంటుందనే చెప్పాలి. ఎందుచేతనగా కరెక్ట్గా 14 సంవత్సరాల కిందట శ్రీనివాసరావు యొక్క కుమారుడు ఒక యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. కొడుకుని కోల్పోయిన శ్రీనివాసరావు ఆ బాధ నుండి కోలుకొని మళ్ళీ తన యొక్క వృత్తిరీత్యా కుటుంబంతో ఆనందంగా ఉంటున్నాడు అనే సమయంలో మళ్ళీ కరోనా సమయంలో తన యొక్క తండ్రిని కోల్పోవడం కూడా జరిగింది. ఈ విధంగా కొన్ని సంవత్సరాల్లో కుమారుణ్ణి, తర్వాత తండ్రిని కోల్పోయిన ఈ శ్రీనివాసరావు అనే అడ్వకేట్ తన యొక్క వృత్తిని చక్కగా చేసుకుంటూ ఉన్నాడు. అలాగే అనేక స్వతహాగా లాయర్ కాబట్టి మిత్రులు, శత్రువులు కూడా ఇద్దరు ఉంటారు కాబట్టి శత్రువులు, మిత్రులు ఉన్నప్పటికీ కూడా తన వృత్తి తను చేసుకుంటూ వెళ్తున్నాడు. అయితే ఈ క్రమంలో శ్రీనివాసరావు యొక్క తల్లి ఈ కొన్ని సంవత్సరాల్లో ఒక 14 సంవత్సరాల కిందట ఒక మనవణ్ణి కోల్పోయింది. తర్వాత కరోనాలో తన యొక్క భర్తను కోల్పోయింది. అదేవిధంగా ప్రస్తుతం ఈ యాక్సిడెంట్లో తన యొక్క కొడుకును, ధైర్యాన్ని ఇచ్చే కొడుకును కూడా కోల్పోయింది. అంటే శ్రీనివాసరావు గారి తల్లికి ఇది చాలా మనోవేదన. సో ఈ విధంగా శ్రీనివాసరావు యొక్క కుటుంబం తల్లకిందులుగా తారుమారులయ్యి ఎన్నో కష్టాల్లో ఉందని చెప్పాలి. శ్రీనివాసరావుకి మరొక కుమార్తె కూడా ఉంది. తను 8వ తరగతి చదువుతూ ఉంది. అదేవిధంగా శ్రీనివాసరావు యొక్క భార్యకు కూడా ఇది జీవితంలో కోలుకోలేని మరియు తీరని లోటు. జరిగిన యాక్సిడెంట్ వివరాల్లోకి వెళ్తే నిజానికి అత్యంత ఖరీదైన కారు BMW X7, అంటే చాలా హై సెక్యూరిటీతో ఉన్నటువంటి కారు. 50 లక్షల రూపాయల కారు అంటే అది హై అండ్ కార్. ఒక వాహనం ఎదురెదురుగా గుద్దుకున్నా సరే అత్యంత మనిషికి ఏమాత్రం కూడా గాయాలు కాకుండా కాపాడగలిగే కారు అది BMW X7. అంత హై సెక్యూరిటీలో అంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ కూడా టోల్ గేట్ దగ్గర 3వ లైన్లో వేచి ఉన్నాడు. వేచి ఆగి ఉన్న కారు అలా ఉండగానే మృత్యువు ఒక లారీ రూపంలో, ఒక భారీ ట్యాంకర్ రూపంలో వచ్చింది. అయితే నిజానికి అక్కడ జరిగింది విషయం ఏంటి అంటే, ఈ శ్రీనివాసరావు గారి యొక్క కారు వేచి ఉన్నప్పటికీ వెనకాల కొంచెం అదుపు తప్పిందా, లేదంటే హై స్పీడ్లో వస్తుందా, లేదంటే బ్రేక్స్ ఫెయిల్ అయినాయా, ఆ ట్యాంకర్ ఫ్లై యాష్ కాంక్రీట్ మిక్సర్తో వచ్చినటువంటి ఇంచుమించుగా 25 నుంచి 35 టన్నుల భారీ ట్యాంకర్ బ్యాలెన్స్ తప్పి ఒక పక్కన రైట్ సైడ్లో
ఒక పక్కన రైట్ సైడ్లో డివైడర్ని గుద్దుకుని డివైడర్ ఎక్కి ఆ మాత్రం వెంటనే బ్యాలెన్స్ తప్పి అమాంతము పూర్తిగా కారు మీద పడిపోయింది. సో ఈ విధంగా కారు మీద పడిపోయిన వెంటనే అక్కడ కారు నుజ్జు అయిపోయి అందులో ఉన్న శ్రీనివాసు అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. సో ఈ విధంగా జరిగినటువంటి ఈ ప్రమాదం చూసినటువంటి అక్కడ టోల్గేట్ సిబ్బంది కానీ, అక్కడ ప్రయాణికులు కానీ, అక్కడ పోలీసు యంత్రాంగం కానీ ఒక్కసారిగా షాక్కు గురయ్యి టోల్ డిపార్ట్మెంటు మరియు అక్కడ పోలీస్ శాఖ అందరూ కూడా ఎంతో యుద్ధ ప్రాతిపదికన అక్కడ ఆ ట్యాంకర్ను తీసే ప్రయత్నం చేసినప్పటికీ అత్యంత భారీ బరువుతున్నటువంటి ఆ ట్యాంకర్ తీయడం ఎవరి వల్ల సాధ్యం కాలేదు. అత్యంత కష్టం మీద 4 జేసీబీలు ఒక క్రేన్ సహాయంతో ట్యాంకర్ను పక్కకి తీసి చూసేసరికి కారులో శ్రీనివాసరావు ఒక్కడే ఉండడం గమనించడం, కారు నెంబర్ని ఆధారంగా చేసుకుని అడ్రస్ ట్రేస్ చేయడము, ఆ అడ్రస్ అడ్వకేట్ బొద్దులూరు శ్రీనివాసరావుగా గుర్తించడం జరిగింది. ఈ విధంగా జరిగినటువంటి ఈ ప్రమాదము చాలా బాధాకరము మరియు విచారకరము. ఒక ప్రాణం పోయింది, అదేవిధంగా ఒక కుటుంబం రోడ్డున పడింది. నిజానికి జీవితంలో ఎంత అత్యంత ఉన్నత శిఖరాలకు చేరినప్పటికీ ప్రొఫెషనల్ లైఫ్ వేరు, పర్సనల్ లైఫ్ వేరు అనే విధంగా శ్రీనివాసరావు వృత్తిపరంగా ఎంత అభివృద్ధి చెందిన, కుటుంబ పరంగా ఎన్నో ఇబ్బందులు పడి ఎన్నో కష్టాలను చూసి ఇప్పుడు శుక్రవారం జరిగినటువంటి ఈ యాక్సిడెంట్లో ప్రాణాలు కోల్పోవడము, ఈ కోల్పోయిన దీని యొక్క ఫలితంగా తన తల్లికి పుత్రశోకాన్ని ఇవ్వడం, తన భార్యకు భర్త లేని లోటు ఇవ్వడము, అలాగే 8వ తరగతి చదువుతున్న తన కుమార్తెకు తండ్రి లేని లోటునివ్వడము, ఈ విధంగా ఈ యాక్సిడెంటు అనేక నష్టాలను చేసింది. ఈ యాక్సిడెంట్ తర్వాత ఈ కుటుంబానికి చెందినటువంటి 3 మగవాళ్ళు కూడా లేకపోవడము, నానమ్మ, ఆ కోడలు మరియు కుమార్తె ఈ 3 మాత్రమే మిగలడము, ఆడవాళ్ళు మాత్రమే మిగలడము కూడా చాలా బాధాకరము. సో ఇందులో ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎంత ఆర్థికంగా ఎంత ఎదిగినప్పటికీ, మనం వృత్తిపరంగా ఎంత ఎదిగినప్పటికీ మృత్యు అనేది వెంటాడినప్పుడు ఏ శక్తి కూడా ఆపలేదు. మనం ఎంత బలవంతులైనా సరే ఆపలేరు. సో ఈ విధంగా కాలం కలిసి రాకపోతే జీవితాలు తల్లకిందులైపోవడానికి ఇది చాలా గొప్ప ఉదాహరణగా చెప్పుకొని, యాక్సిడెంట్ జరిగిన దగ్గర నిజంగా లారీ అదుపు తప్పి మాత్రమే కారు మీద పడిపోయిందా, లేదంటే ఏదైనా వ్యక్తిగత కక్షలు ఉండి ఎవరైనా ప్లాన్ ప్రకారం చేశారా అనే అనుమానం కూడా ఇందులో కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఆ వాహనం నడిపినటువంటి డ్రైవరు మధ్యమత్తులో కూడా లేడని చెప్తున్నారు. కానీ ఇక్కడ టోల్ ప్లాజా వారు కూడా అక్కడ కనీస జాగ్రత్తలు తీసుకోవాలని కొంతమంది విమర్శలు చేయడం జరిగింది. ఎందుకంటే అక్కడ స్పీడ్ బ్రేకర్లు కూడా లేకపోవడం వల్ల లారీ యొక్క స్పీడ్ను నియంత్రణ చేయలేకపోయింది అని కూడా చెప్పుకోవచ్చు. సో ఫైనల్గా ఎంత జాగ్రత్తగా ఉన్నా, ఎంత ఖరీదైన కారులో ఉన్నా, ఎంత హై సెక్యూరిటీ జోన్లో ఉన్నా మృత్యువు అనేది వెంటాడినప్పుడు మృత్యువు నుంచి తప్పించుకోవడము అసాధ్యం అనేది ఈ ఘటనలో మనం తెలుసుకోవచ్చు. సో ఏది ఏమైనప్పటికీ కూడా మృత్యువు వచ్చినప్పుడు ఎవరూ ఆపలేరు, కానీ మన జాగ్రత్తలో మనం ఖచ్చితంగా వెళ్ళాలి. మినిమంగా మనం పాటించాల్సిన కనీస జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. చాలా జాగ్రత్తగా ఉండండి. సాధ్యమైనంత వరకు కేర్ఫుల్గా డ్రైవింగ్ చేస్తూ ఎదుటివారికి మీ వల్ల ఎదుటివారికి నష్టం జరగకుండా చూసే బాధ్యత మన అందరిది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి వాయిస్ ఆఫ్ సత్యబాయ్ పిల్ల.